వివేకవంతుడు మంచి పని ఒక్కటి చేస్తున్నా, అవివేకవంతుడు ఆ పనిలో 100 తప్పులు వెతుకుతాడు. నీ సంకల్పం గొప్పదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా ధర్మం నీ వైపే ఉంటుంది. ఒక ధ్యేయం, ఒక లక్ష్యం ఉన్నవాడికి గడిచిపోయిన కాలంలో తెలుస్తుంది. ఒక కుటుంబాన్ని పోషిస్తున్న వాడికి ధనం విలువ తెలుస్తుంది. ఎందుకంటే కాలాన్ని వినియోగించుకున్నవాడు లక్ష్యాన్ని చేరుతాడు. ధనాన్ని దాచుకున్నవాడు కుటుంబాన్ని కాపాడుకుంటాడు. విజయానికి సూత్రం ప్రణాళిక, నిబద్ధత. ఓటమికి కారణం అనాలోచన, బద్ధకం. జీవితం అనే నావలో సాఫీగా ప్రయాణం సాగించాలంటే మనిషిలో ఓర్పు ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, సహాయం చేసే మనస్తత్వం ఉండాలి. కలలు కనే స్వాతంత్రం, వాటిని సాధించే సామర్థ్యం భగవంతుడు ఒక మానవుడికే ఇచ్చాడు. అలాంటి ఉన్నతమైన మానవ జాతిలో నువ్వు ఉన్నందుకు గర్వపడు. కష్ట సుఖాలనేవి అనునిత్యం వస్తూ పోతూ ఉంటాయి. కానీ బాధ్యతలు, బంధుత్వాలు కలకాలం నిలిచి ఉంటాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు బాధ్యతలు వదిలేయకు, సుఖాలు పొందినప్పుడు బంధుత్వాలు విడిచిపెట్టకు. గడిచిపోయిన కాలం, ఖర్చయిపోయిన రూపాయి ఎప్పటికీ తిరిగి రావు. జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ప్రయత్నిస్తూనే ఉండు నీ గమ్యం చేరేంత వరకు. ప్రయత్నించి అలసిపోయి ఆగిపోతే గమ్యాన్ని చేరలేవు. అలసిపోయినా నిష్క్రమించకుండా నిరంతరం ప్రయత్నాన్ని విరమించకుండా ముందుకు వెళ్ళు. గమ్యాన్ని చేరే వ్యక్తులలో మొదటి అడుగు నీదే అవుతుంది. ఈ రోజుల్లో ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకోకు. ఎందుకంటే వెంటాడే సమస్యలు, మెదడులో మెదిలే చెడు ఆలోచనలు మనస్సుని నిర్దిష్టమైన మార్గంలో ఉండకుండా చేస్తాయి. అందుకే నీ ఎదుటి వారితో స్నేహంగా ఉండు, ఇష్టమైన వారితో ప్రేమగా మాట్లాడు, నిరంతరం ఏదో ఒక పని మీద ధ్యాస ఉంచు. సముద్రం అనే సమాజంలో అలలు అనే సమస్యలతో అలసిపోకుండా, ఆందోళన చెందకుండా ఈదుతూ ఒడ్డుకు చేరాలి.